సహస్ర, నువ్వు చాలా లక్కీ. ప్రేమించిన బావనే పెళ్లి చేసుకున్నావు. పెళ్ళే సంవత్సరం తిరిగే లోపల నీళ్లు పోసుకున్నావు. కడుపులో బిడ్డని జాగ్రత్తగా చూసుకొని ఇంటికి వారసునిచ్చావంటే ఆ వారసుడితో మీ అమ్మ కాలక్షేపం చేస్తుంది. ఒసేయ్, కళ్ళు కనబడ్డం లేదే నీకో? పద్మాక్షి, ఎవరి పనమ్మాయి? ఇదెంత కాస్ట్లీ చీర తెలుసా? దీని వాల్యూ చేయదు నీ బతుకు. నా చీర మీద కాఫీ పోస్తావా నిన్ను? అయ్యో ఆంటీ, పాపం తనేది చూసుకోలేదు. తన తరపున నేను సారీ చెప్తున్నానండి. సారీ అమ్మా, కాళ్ళకి ఏదో అడ్డు వచ్చి స్లిప్ అయి పడిపోయాను. కళ్ళు నెత్తికెక్కితే కాళ్ళు అలాగే తడబడతాయి. అత్తయ్య, లక్ష్మికి అసలే బాగోలేదు కదా. అసలు లక్ష్మి చేత మీరు పనులు చేయించడం కరెక్ట్ కాదు. అసలు తనని కొట్టడం కూడా కరెక్ట్ కాదు. వచ్చిన నా ఫ్రెండ్స్ మీద కావాలనే ఇది కాఫీ పోసింది. అందుకే కోపం వచ్చి కొట్టాను. వదినా, కావాలని ఎవరైనా కాఫీ మీద పోస్తారా? తన గురించి మీకు తెలీదు. ఇది కొన్ని పనులు కావాలనే చేస్తుంది. అక్క, లక్ష్మి ఎలాంటిదో తెలుసు కదా. తెలిసి కూడా అలాంటి అబాండాలు ఎందుకు వేస్తావు? ఆ అదో శుద్ధపూస నేనొక పెద్ద సూర్పణకలాగే మీ అందరి కళ్ళకి కనిపించేది. అది చేసే పనులు మాత్రం కనబడవు. అమ్మా, నీ ఆవేశాన్ని ఆపుకో. బావా, అమ్మ ఆవేశం గురించి నీకు తెలుసు కదా. ఇంతటితో వదిలేయండి. ఆంటీ, మీ చీర వాష్ చేసుకుంటే ఆ మరకలు పోతాయిలేండి. ఇంతటితో ఇష్యూ వదిలేయండి.